కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్లో ఒక సమయంలో జాయిన్ అవుదాం అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు, తనకు మంత్రి పదవి ఇబ్బంది వస్తుందని అంటారు. నిజమేనా? వాస్తవేనా? ఇది పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 2017-18 ఆ టర్మ్లో వాళ్ళు వచ్చినా రాకున్నా నా మంత్రి పదవితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను మంత్రి పదవి కావాలని పెద్ద దాని వెంటబడి పోలే, వాళ్ళలాగా ఆ యాసిడ్ పట్టుకుని దాని వెనకాల పోలే నన్ను లవ్ చేస్తావా చేయవని మంత్రి పదవి అనేది. నేను చాలా మంత్రి పదవి అనేది కేసీఆర్ ఇచ్చిన ఒక బాధ్యతగా చూసిన తప్ప అదేదో పదవి విధం పట్టుకొని ఎలాడాలని నేనేనాడు అనుకోలేదు. పైగా ఈ కోతి ముఖం తీసుకొని ఉన్నది ఖరాబ్ చేసుకోవడం ఎందుకని మా సార్కి అభిప్రాయం ఉండే. ఇవి కోతులు తాజెడ్డ అది వనం అంతా జరగొడతాయని చెప్పి కాంగ్రెసే భరించలేకపోతుంది వాళ్ళను, ఇక మనమేడ భరిస్తాము. తెలంగాణ ఉద్యోగ సమయంలో కూడా వాళ్ళు కేసీఆర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, కేసీఆర్ ఫండింగ్ కూడా చేసిన సందర్భం ఉంది కదా. ఫండింగ్ చేయడం చేయలేదా? అసలు వాళ్ళ నోరేందో తెలుసు కదా మీకు. రాజీనామా మాట్లాడతారు. కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఎంపీల్లో తెలంగాణ కోసం రాజగోపాల్ రెడ్డి కూడా కాదండి. ఉత్తర డ్రామాలు ఇవన్నీ కూడా వెంకటరెడ్డి తెలంగాణ ప్రకటించిన రాజీనామా చేశారు. వెంకటరెడ్డి ఎవరు తెలంగాణ కోసం కిరణ్ కుమార్ పీకేసి ఉత్తమ్కి ఇస్తామని నిర్ణయించుకున్న తర్వాత ఓ నాటకం దొబ్బి వచ్చి ఆడ కూర్చొని 2 రోజులు సాటంగా లోపడంగా దాక్కుంటా డ్రామా చేసిండు. కానీ ఇంకా తెలియదా ఉత్తమ్ ఈయన పీకేసి ఉత్తమ్ నీయాలని నిర్ణయించుకుంటూ ముందే కిరణ్ పీకేస్తే ఇజ్జత్ పోతుందని చెప్పి ఇది డ్రామా కట్టేసేసి ఆ ముందు రోజు తెలంగాణ ఉద్యమకారులు చెప్పులేసారు ఈయన మీద. ఓ డ్రామా కట్టి వచ్చి ఆడ కూర్చున్నాక ఏం చేస్తారు, చాలా తెలంగాణకు వచ్చింది కదా అని చెప్పి చెప్పాలి. ఆ రోజుకు ఎవరినైనా అనిపించుకోవాలి. కానీ ఆయన చక్కదనం అందరికీ తెలిసాడు. రానివరా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్లో మీ పార్టీ సిద్ధాంతాలు వచ్చినా ఒకవేళ వస్తా అన్నా సరే మీరు రాని. మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు మేము కలుపు ముక్కలు తీసుకొచ్చి నాటుకోవాలనా? కేసీఆర్కి ఇష్టంగా జగదీష్ రెడ్డి రానివ్వట్లేదు అని అంటారు. సార్ కేసీఆర్కి ఇష్టం, జగదీష్ రెడ్డికి ఇష్టం, ఎవరికి ఇష్టం అయినా కాకుండా కేసీఆర్ మాత్రం ఎందుకు కలుపు ముక్కలు తెచ్చి పెట్టుకోవాలనుకుంటాడు? అప్పట్లో ఆయన రావాలనుకున్నాడు, బట్ జగదీష్ రెడ్డి అడ్డుపడ్డారు. సరే కేసీఆర్ అనుకుంటే జగదీష్ రెడ్డి అడ్డుపడితే అవుతుందని అనుకుంటే నల్గొండ జిల్లాలో సరే మిగతా జిల్లాలో పరిస్థితి ఏందో కానీ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్లో చీమ చిట్టుక్కుమన్నా అది ఏమంటారు, దేవుడు వరం ఇచ్చిన పూజారి జగదీష్ రెడ్డి అని అక్కడ. ఆఫ్ కోర్స్ నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రామాంజనేయ యుద్ధం కూడా జరిగింది. దేని జరిగింది? రాముడు మంచి కొరకే కదా. జగదీష్ రెడ్డి చేసినా కదా ఉంటుంది అంతే. అంటే కేసీఆర్ రామలక్ష్మణుల యుద్ధమైనా రామాంజనేయ యుద్ధమైనా రామాంజనేయ యుద్ధమైనా రాముడి మంచి కొరకే, రాముడి కాపాడు కొరకు ఇక చేసినాయి కదా. నేను చేసేది ఏదైనా ఉంటే కూడా గట్లే ఉంటుంది. అంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మంచి చెడ్లు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు మీరు చూస్తారు. అది అల్టిమేట్గా కేసీఆర్ బెనిఫిట్ కోసం అని అంటారు. ఒక నల్గొండ జిల్లానే కాదు, నేను రాష్ట్ర పార్టీ మొత్తానికి సంబంధించి ఎక్కడేం చేసినా నేను పార్టీ మంచి కొరకే చేస్తానన్న సంగతి కేసీఆర్ తెలుసు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? నేను చేసేది నష్టమైంది అనుకుంటే నాకు చెప్తాడు కదా, నేను నష్టమైతే ఇది చేయొద్దు అని చెప్తాడు కదా నాకు.